హలో సుజాత చెప్పు. బాలేదానమ్మా, నీ మీద నా కోపం ఎందుకుంటుంది? మా కోపం అంతా అదిగో ఆ శివ మీదే. సరే, ఇంతకీ సంగతులు ఏంటో చెప్పు. అమరావతికి బడ్జెట్ లో 4000 కోట్ల కేటాయింపు, పరిశ్రమలకి పెద్ద పీట. ఓకే చలమ్మా, మరి ఉంటాను. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు. ఓకే ఓకే, బాయ్. అమ్మయ్యా, ఎన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెలు సుజాతతో ఇంత ఓపెన్ గా ఓ మై సన్ను, నందు లేకపోయేసరికి మనం ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామా. ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ హీరో. తను ఎలా ఉన్నా నీకు సూపర్ గానే ఉంటుందిరా. సరిగా నమ్ముడు, నువ్వు రెడీ అయ్యావు. మరి కాఫీ టిఫిన్ సంగతి ఏంటి? ఫోన్ చేసి తెప్పించుకున్నాడు అన్న. అవసరం లేదు. నువ్వు చేస్తావా? నో, మనందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్దాం. అనరా అను, నువ్వు సూపర్ దిల్లు అనవే. ఏంటి మా ఆయనతో వెటకారం మాడుతున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదు కదా అని వదిలేస్తున్నా. పోవే బావా, త్వరగా రెడీ అవ్వండి, రెస్టారెంట్ కి వెళ్దాం. ఓకే, అయితే ఏ హోటల్ కి వెళ్దాం? తాజ్, కాకతీయ, నోవాటెల్, పాక్ హయాత్. అక్కడికి ఎందుకు మావయ్య? అక్కడైతే మనం ఫ్రీగా మాట్లాడుకోలేము. అందరూ గంభీరంగా కూర్చుంటారు, గట్టిగా నవ్వుకోలేము. పైగా సంతాపం ప్రకటించినట్టు ఉండే ఇంగ్లీష్ మ్యూజిక్. నాన్న, మామూలు రెస్టారెంట్ కి వెళ్దానండి. ఓకే, అది అలా అన్నారు. బాగుంది, లేవండి, త్వరగా రెడీ అవ్వండి. నాన్న, అమరావతిలో పరిశ్రమలకు పెద్దపేట వేస్తున్నారంట. వైని ఓ 2-3 ఎకరాలు కొందానన్నా, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టేద్దాం. అమరాని ఆలోచిద్దాం. ఊరికోసం ప్రజెంట్ అమ్మాయినా, నేనే ఎంబీఏ చదివాను. సరేరా, కొందాం. అయితే రెడీ అవుదాం. రే, నన్ను ఒక 2 నిమిషాల్లో పడుకునే ఉండరా, హాయిగా ఉంది. ఓకే సరే దా. హే హో ఆహా. ఏం చేస్తున్నాడమ్మా? రెడీ అవుతున్నాడమ్మా. ఇంట్లోనే ఉండమని చెప్పు. ఆ రౌడీ వేదోలు ఉదయాన్నే వస్తా అని చెప్పారు కదా. అవును ప్రథమ, మగాళ్ళు ఇంట్లో ఉంటూ అదో ధైర్యంగా ఉంటుంది. అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా నా ఉద్దేశం. వీడిని ఆఫీస్కి వెళ్లకుండా మేనేజ్ చేస్తే ఆటోమేటిక్ గా భాస్కర్ ఇంట్లో ఉంటాడు. తొందరగా నా బాబు, ఎంతసేపు? ఏం నిషేధం మాహించి హుషారుగా ఉన్నావు? హుషారుగా ఉన్నది నేను కాదు, నువ్వు. అయినా నువ్వే షర్ట్ వేసి తిరుగుతున్నావు. పిన్ని, బాబాయ్ షర్ట్ వేసి తిరుగుతున్నాడు. ఆయన షర్ట్ వేసుకుంటే నీకెందుకు, ప్యాంట్ వేసుకుంటే నీకెందుకు? ఏంద్రా పొద్దున్నే పత్యాపారం, ఏంది గోలా? ఏమోనన్నా, ఇందాక నుంచి వీళ్ళిద్దరూ షుగర్ వచ్చిన పోతే తెగరుస్తున్నారు. కాళ్ళకు కూడా షుగర్ వస్తుందా? నీ ఒకటిగా రావాలా? నాకు షుగర్ లేదా? ఆపండి మీ ఏదో గోలా. ఇదిగో భాస్కర్, ఆ రౌడీ వేదోలు వస్తా ఉన్నారు. మాకు చాలా భయంగా ఉంది. ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్లకుండా ఇద్దరు ఇంట్లోనే ఉండిపోరాదు? కుదరదు, ఆఫీస్ లో బొచ్చడి పనుంది. ఎవడు చేస్తాడు? వెంకు చేస్తాడా? ప్లీజ్ బాచి, చేసి పెడతాను. ఉండవా? ఏంటంటావు? అలాగేను. ఓకే అన్నా, నేను వెళ్తానే. నిశ్చయం, బిర్యానీ అన్నంగా మెక్కవా? బీర్లు లేడానికి వెళ్తాను పిన్ని. ఈ మాత్రం స్టెప్స్ వచ్చినోడిని అనవసరంగా తగిలించుకున్నాను. హలో, ఏంటి చిరాగ్గా మాట్లాడుతున్నా? నేనా? నేనేం చిరాగ్గా లేనే. ఏంటి అల్లుని ఇంట్లోనే ఉంచేసావు? మీ అల్లుడున్నాడని మా అన్న రావట్లేదు, ఉంటా. వాళ్ళు భాస్కర్ ఇంట్లో ఉన్నాడని భయపడి రావట్లేదని ఫోన్ చేశారు. ఎవరు ఫోను? వేరే వాళ్ళు. మావయ్య, ఏం తింటారు? తింటానంటావేంటి? ఏం తీసుకుంటారని అడగాలి. మనకు అదే నచ్చింది. మళ్ళీ మనకు కూడా తొక్కుల మేనర్స్ ఏంటి? వెయిటర్ రాని దిల్లు. ఇదిగో బాబు. బాబు తప్పు, అలా పిలవకూడదు. వెయిటర్, వెయిటర్. చెప్పండి మేడం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్నగా కట్ చేసి నేతిలో దోరగా వేయించి. నువ్వు పెసరట్ అనుకున్నావు, వాడు దోశని డిసైడ్ అయ్యాడు. ఇది అవసరమా? కుదరదయ్యా. కుదరదంటే కుదరదు. కుదరదయ్యా. అలాగంటే ఎలాగ సార్? కోపం తెచ్చుకోకండి.
తెచ్చుకోవడానికి ఇదేనా అప్ప కోపం కింద కాలితే ఎవరికైనా వస్తది. అది కాదు సార్. మినిస్టర్ మా పెదనాన్న కొడుకేనయ్యా. ఆల్రెడీ కొన్నాను అనుకోండి. ఏంటి అనుకునేది? అసలు ఇప్పుడు అమరావతి వెళ్దాం పదా. మంచి డీల్ అనుకుంటా. తుళ్ళూరు, ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, నిడమర్రి ఇలా మంగళగిరి మండలాల్లో నా పేరు చెప్తే చాలయ్యా. ఈ హస్తవాసి అంటే అక్కడ రైతులకు దేవుడయ్యా. వీడెవడో కంత్రిగాడ్లా ఉన్నాడు. ఏంటి ఇప్పటికి నమ్మరా? కుదరదులే మనకి, వెళ్ళండి. అదేం లేదు హస్తవాసి గారు. అబ్బా కుదరదయ్యా, కుదరదంటే కుదరదు. అరే నరసింహ ఇలా రా. ఇతనే ఈ హోటల్ ఓనర్. చెప్పండి సార్. అరే నరసింహ, ఈ హోటల్ పెట్టకముందు నీ పొజిషన్ ఏంట్రా? ఇక్కడ రోడ్డు పక్క ఇడ్లీ బండి పెట్టుకున్నాను సార్. సార్ మినిస్టర్ గారితో. సరే సరే వెళ్ళు వెళ్ళు. చూడు మిస్టర్, ఎంతకంటే పెద్ద హోటల్కి వెళ్ళలేక కాదు, ఏదో సెంటిమెంట్ అని ఇక్కడ కూర్చున్నాను తెలుసా? అరే బాబు బిల్ ఎంత? అంత కోపం ఎందుకు సార్, మీ గురించి తెలియక. ఇదిగో ఇందులో 10 లక్షలు ఉన్నాయి, తీసుకోండి. రేపు కలుస్తాను సార్. సరే సరే వస్తాను సార్. అమరావతిలో 2 ఎకరాలు కొందాం. ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇప్పిస్తాడేమో అడుగుదామా? వెరీ గుడ్ ఐడియా. నీకేమన్నా మెంట్లో బావా? వాడు ఎదవలా కనిపిస్తున్నాడు. లేదు లేదమ్మా, ప్రూఫ్ చూపించాడు కదా ఓనరు. నువ్వు రానన్నా దీని మాటలు పట్టించుకోక పదా. అయ్యో బావా ఆపు. పద పద. హస్తవాసి గారు నమస్తే అండి, రండి మా టేబుల్ దగ్గరికి వచ్చండి. కుదరదమ్మా, కుదరదంటే కుదరదు. నేను వచ్చాక టీలు టిఫిన్ అంటే అస్సలు కుదరదు. మేం టిఫిన్ చేస్తే కుదురుతుందా? దిలు నువ్వు ఊరుకో. నా పేరు గిరి అండి, మా నాన్నగారు హరి. నమస్కారం అండి. నా పేరు నందిని అండి, ఆయన కోడలు. మంచిదమ్మా, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏం లేదు హస్తవాసి గారు, ఇప్పుడు అమరావతి మంచి బూమ్ పీరియడ్ లో ఉంది కదా. అదే జరిగింది. కుదరదండి, కుదరదంటే కుదరదు. ఇవాళ అస్సలు కుదరదు. రేపు ఇదే టైంకి ఇదే హోటల్కి రండి, అప్పుడు కుదురుగా మాట్లాడుకుందాం. ఇవాళ అస్సలు కుదరదు. వస్తానండి. అలాగే వస్తానండి. రేపు నువ్వు కూడా వస్తున్నావమ్మా? ఏ నేను వస్తే కుదరదా సార్? ఎందుకు కుదరదు? రామ్మా వచ్చే. ఏయ్ పెద్దలతో ఏంటో మాటలు? వాడు పక్క మోసగాడు బావా. లేదమ్ముడు, అందరినీ ఒకే కడుతో చూడకూడదు. నాకెందుకో హస్తవాసి గారి మీద మంచి నమ్మకం ఉంది. మిమ్మల్ని ఎప్పుడు బాగు చేయడు. ఇక్కడ కాలుతోంది ఉల్లి దోశ. రే మంచి పార్టీ దొరికింది, ఓ ఫార్నర్ ని ఏర్పాటు చేయరా. అలాగే సార్. నానా ఇది ఫ్యాక్టరీ, ఇది ప్యాకింగ్ ఏరియా, ఇది క్వార్టర్స్, ఇది వాటర్ ట్యాంకు. ఇలా వస్తే దిల్లు ఇటు. మావయ్య వీడికంటే బుర్ర లేదు, నీకేమైంది? వాడి మాటలు నమ్మి. అమ్ముడు ఇది వంటింటి వ్యవహారం కాదు, బిజినెస్. నీకేం తెలీదు, మాట్లాడుకో. విన్నావుగా, వెళ్ళి వంట పని చూసుకో. రే మీ అమ్మ వచ్చేలోగా మనం 2 ఎకరాల స్థలం కొనాలి. ఈ ప్లాన్ సబ్మిట్ చేయాలి, లైసెన్స్ తెప్పించేయాలి. అవునన్నా. నేను ఇప్పుడే అత్తయ్యకి ఫోన్ చేస్తాను. ప్లీజ్ వద్దు. నేను చెప్పేస్తాను, మీ ఇద్దరికి దయ్యం పట్టింది. మాకు దయ్యం పట్టింది, నీకే దయ్యం పట్టింది. పెద్దవాడిని చెప్తున్నాను విను. ఎవరు మంచివాడో ఎవరు ఫ్రాడో ఆ మాత్రం నాకు తెలీదు. బాబోయ్ వీళ్ళనెవ్వరు బాగు చేయలేడు. వాడు కుదరదు కుదరదు అంటూ మీ నెత్తిని టోపి పెట్టేంత వరకు మీకు తెలియదు. అమ్మడు మమ్మల్ని ఏమన్నాను, కానీ ఆ హస్తవాసిని ఏమన్నా అన్నావు? హస్తవాసి లేడు, ఆదివాసి లేడు. నువ్వు రా బాబు. ఎక్కడికి? వంట చేయడానికి. నానా ఈ ప్లాన్ నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రే దగ్గరుండి బాగా వంట చేయించరా. రా. ఇప్పుడు ఇది ఫ్యాక్టరీ, ఇది ప్యాకింగ్ ఏరియా, ఇది క్వార్టర్స్. బాలే మారుస్తే ఎలా ఉంటుంది? ఇది ఫ్యాక్టరీ, ఇవి క్వార్టర్స్, ఇది ప్యాకింగ్ ఏరియా. ఏం చదువుకున్నాడో ఏమిటో, ఏమి చదవలేదు. మార్చేద్దాం. గుడ్ మార్నింగ్ హస్తవాసి గారు. వెరీ గుడ్ మార్నింగ్. 9 గంటలుగా వస్తామన్నారు, కరెక్ట్ టైంకి వచ్చాం కదా సార్. కుదరదండి, కుదరదంటే కుదరదు. ఇప్పుడు 9:01 అయింది. ఈ ఒక్క నిమిషం నాకు లక్షలతో సమానం అండి. ఇలాగైతే కుదరదు కుదరదు కుదరదు. I don't want any explanation. No. I am serious. No time sense. Jackson. Fine. Please be seated. No sir, I have no time. Please No, this is my small gift, sir. Jackson. Please take it, sir. Don't take Jackson. Please take no. it. Please, Thank sir. you. Thank you, sir. Bye. Okay. ఏమిటో వీళ్ళంతా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. జాక్సన్ ఏం చేశారు పాపం? పాపమా?
వాట్ డూ యు మీన్? నేను ఒక బ్రోకర్ గాని మీలాంటి వెర్రివేదలను మోసం చేయడమేనా పని? సార్, ఇది ఈ అమ్మాయి మనసులో మాట. వామ్మో, మీరు జీనియస్ సార్. నా మాట విని ఈ బ్రోకర్ గిరి మానుకొని జ్యోతిష్యం చెప్పుకోండి. అబ్బో, కుదరదయా, అస్సలు కుదరదు. ఈ అమ్మాయి చాలా డామేజింగ్ గా మాట్లాడుతుంది. నేను వెళ్తా. సార్ 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 అలా అనకండి సార్ ప్లీజ్. ఎలా అనాలి? ఇంకెలా అనాలయ్యా? అమ్ముడు కాసేపు మాట్లాడకుండా ఉండు. సరే సరే. చెప్పండి సార్, మాకు 2 10 పర్వాలేదు. హ. ఇది టోటల్ గా మన అమరావతి రాజధాని ఏరియా. మొత్తం 33,000 ఎకరాలు. రోజు టీవీలో పేపర్లో వస్తుంది కదా. దిల్లు నువ్వు ఊరుకో. మీరు చెప్పండి సార్. ఇది నిడబర్రని ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ లో 4 acres ల్యాండ్ ఉంది. మంచి పిట్టండి. ఇంకేం మాట్లాడదు, ఇది మాకు కావాలి. ఇది మీకు కావాలంటే నా చేతుల్లో లేదు. రేపు మీరు ఇదే టైంకి ఇక్కడికి వస్తే వాళ్ళతో మాట్లాడాలి. రేపు మీరే మా ఇంటికి రారాదు? ఏదో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్నట్టు రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలా? కుదరదండి, అసలు కుదరనే కుదరదు. కుదరదు బాబో, కుదరదు. సార్ 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 రేపు ఇదే టైంకి ఇక్కడ రావాలి, అంతే కదా? Yes. కానీ ఉత్తి చేతులతో కాదు, నాకు 20 దాకా ఇవ్వాలి వాళ్ళతో మాట్లాడాక. ఒక్కలో 20,000 కోసం వాడితో ఎందుకంటే మాట్లాడడం. ఆగండి అక్కడే. ఏంటి వేళాకోళంగా ఉందా? 20,000 కాదు, 20 లక్షలు. ఆ? నానా, మన కంపెనీ పేరు హరి గిరి అండ్ కో అని పెడితే ఎలా ఉంటుంది? సూపర్ రా. ఆనందతో నా కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ఏమైంది నాన్న? లోబిపి ఏమో మజ్జిగలో ఉప్పు నిమ్మకాయ కలిపి. అలాంటిదేం లేదు. హరి గిరి అండ్ కోనా? హరి అంటే నువ్వు, గిరి అంటే నువ్వు, మరి కో అంటే ఎవరు? కోడలా? కానే కాదు, మమ్మల్ని క్షణక్షణం నిరాశపరుస్తూ అవమానిస్తున్న నిన్నెలా చేర్చుకుంటాం అనుకుంటున్నావు? నెవర్. మరెవరో? హస్తవాసి. అబ్బో, వాడి చేతి టోపీ పెట్టించుకోవడమే కాకుండా పార్ట్నర్షిప్ కూడా ఇస్తున్నారా? దీని వెనుకున్న బిజినెస్ నీలాంటి దానికి అర్థం కాదులే. రేపు 20 లక్షలు ఇవ్వకుండా జస్ట్ 10 లక్షలు ఇచ్చి పార్ట్నర్షిప్ అంటాం. ఎగిరి గంతేస్తాడు. పిల్ల కాగితో మనకే. వెళ్ళి ఆ 20 లక్షలు బ్రీఫ్ కేసులో సర్దు. రేపు తొందరగా రమ్మన్నాడు, హడావిడైపో. అవునన్నా, కీసివ్వండి. కీస్. బ్యాంక్ వెళ్ళాను, 20 లక్షలు డ్రా చేశాను, బీరువాలో పెట్టాను. తాళాలు దానికి వదిలేశాను. వెళ్ళి చూడు. అలాగే నాన్న. బీర్వా తాళాలు ఎంత వెతికినా మీకు కనపడవులే. నాకు నిద్ర వస్తుంది, వెళ్తున్నాను. ఓకే, గుడ్ నైట్. నాన్న లేవు. అక్కడ లేవా? పోనీ బీరువా పగలగొట్టింది. నీ అమ్మ వచ్చిన తర్వాత మన మొహాలు పగల కొడుతుంది. ఎంత పని చేసావు నాన్న? రేపు ఆ హస్తవాసికి మన మొహాలు ఎలా చూపిస్తాం? అసలే ఆయన అయిన దానికి కాందానికి కుదరదు అంటుంటాడు. ఒకవేళ దిల్లు తీసేసింది. లేదురా, నేను బ్యాంక్ నుంచి వచ్చేసరికి తన కిచెన్ లో ఉంది. ఉండు, మళ్ళీ ఇంకొకసారి వెతుకుదాం. పద. బాబా, ప్లీజ్ చెప్పవా, డబ్బులు ఎక్కడ అడ్జస్ట్ చేశారు? అడ్జస్ట్ చేయడం ఏంటి? మన బీరువాలోవే. నువ్వేనా చెప్పు. అమ్మా, నీకెందుకు, వదిలే. నాకెందుకంటే నేనే కదా బీరువా తాళాలు తీసి దిండి కింద దాచాను. నీ మీద డౌట్ వచ్చే చూసాం, తీసాం, డబ్బు తీసాం, మళ్ళీ కీస్ దిండి కింద పెట్టాం. మూసుకొని నడు. మాట్లాడుకుంటారా? గుడ్ మార్నింగ్ హస్తవాసి గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదిగో, ఇవాళ మేము 5 నిమిషాల ముందే వచ్చాం. చెక్ చేసుకోండి. ఎస్ కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఏమ్మాయి, నువ్వు రానన్నా? రావాల్సి వచ్చిందిలేండి. ఇంట్లో ఏమైనా గొడవైందా? మా గొడవ మీకెందుకండి? పని చూడండి. ఏంటి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతులకి కౌన్సిలింగ్ ఇస్తున్నావా? అమ్మాయి, నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. హస్తవాసి గారు, చిన్నపిల్ల వదిలేయండి. అమ్ముడు, కాసేపు మాట్లాడకుండా ఉండు. సుబ్బులు, డబ్బులు. సుబ్బులు ఎవరు సార్? వీడు కరుణిస్తేనే మన పని అవుతుంది. ఇతను చూడండి, ఇతను చూడడానికి కటిక పేదవాళ్ళ కనిపిస్తున్నాడు కదా. అమరావతి చుట్టుపక్కల 80 ఎకరాల భూమి ఉంది. ఎకరా 2 కోట్లు అంటే 160 కోట్లకు అధిపతి. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. సుబ్బారావు. ఏదో ఒక రావులండి. సరే, పేపర్లు తెచ్చారా? ఇవి జిరాక్స్.
రేపు అమరావతి వచ్చాక పత్రాలు ఇస్తా. అలాగే వస్తా. అదేంటి సార్ ఆ డబ్బు మీకు కదా? నాకెందుకయ్యా ఇలా సాయం చేయడం నా బలహీనత. తొక్కేం కాదు, బయటికి వెళ్ళాక సుబ్బులైనా డబ్బులు పంచుకుంటారు. సారీ సార్. సారీ సార్. పర్వాలేదు. పళ్ళు ఉన్న చెట్టుకేగా రాళ్ళు. మాట్లాడకే. ఇదిగోండి, ఈ కవర్ తీసుకెళ్లి మంగళగిరి మండల ఆఫీస్ లో వెంకటాద్రి అని ఉంటాడు, ఆయనకి ఇస్తే రిజిస్ట్రేషన్ పనులు, లైసెన్సులు అన్నీ పూర్తవుతాయి. మీరు నిజంగా దేవుడు సార్. మీరు మా పాలిట ప్రత్యక్ష దైవం సార్. మీరు వద్దమ్మా, వస్తాను. అమ్మాయికి ఇవ్వమందంటే మళ్ళీ వీడియో చేసి ఉంటాడు. ఏమిటిది? బెండకాయలు, దొండకాయలు, క్యాబేజీ, టమాటా. ఏంటన్నా ఎందుకు వంటలన్నాయా? ఎందుకు అన్నయ్య, స్టూడెంట్స్ వచ్చేసరికి ఇవన్నీ నేను ఎలా చేసానో వాళ్ళకి చెప్పాలి కదా, అది నా బాధ్యత. వీడిని బాగు చేయడం ఎవరి వల్ల కాదు కాదు కాదు. కరెక్ట్ గా చెప్తాడు. వదినా, స్టూడెంట్స్ కు నచ్చుతుందో లేదో నువ్వు రుచి చూడు. ఫోన్ తీసుకో. రుచి చూడడానికి ఫోన్ ఎందుకు వదినా? తీసుకో. ఇప్పటిదాకా వీళ్ళకి బాధ్యత లేదనుకున్నాను, ఇప్పుడు నీకు కూడా లేదు. అబ్బా ఫోన్ తీసుకో ముందు. తీసుకోండి. సరే కోపడుకోదునా, తీసుకుంటాను. అల్లో శివ, కూరలు వండిన తర్వాత చెప్పడం కాదయ్యా, వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా వండాలో వండి నేర్పించాలి. అప్పుడే కదా వాళ్ళకి తెలిసేది. అలాగా? మరి ఆ సంగతి ఈ పెద్ద చెప్పొచ్చు కదా. చెప్పడా కుళ్ళు మనిషికి. చూస్తావేంటనే, చీపురు తీసుకుని అన్ని శుభ్రం చెయ్యి. శివ చేస్తాను. చేస్తావాడిని బుర్ర శుభ్రం చేస్తా దేవా. వాడి బుర్ర శుభ్రం చేసి తప్ప ఇల్లు శుభ్రం అవదు. ఇదేగా నా అస్తవాస్ గారు చెప్పిన అడ్రస్. అడ్రస్ కాదురా, మీ అమ్మ ముందు మన కెపాసిటీ. అపశక్కను మాటలు మాట్లాడుకో. దీని మాటలు పట్టించుకోక నాన్న, ఎక్కడ మనం పైకి ఎదిగిపోతామని కుళ్ళు. జెలసీ. కుళ్ళు కాదు, జలసి కాదు, జాలి. అబ్బచ్చా, అసలు నిన్ను చూస్తుంటే మాకు జాలేస్తోంది. 4 గోడల మధ్యలో తింగర వేషాలు వేస్తూ తిరగడం కాదు. ఇలా అద్భుతమైన అపారమైన తెలివితేటలతో బిజినెస్ ని 2 రాష్ట్రాల రాజధానుల్లో. గిరి, పిల్లలతో మాట్లాడరా. ఇదిగో, లోపలికి వచ్చి ఏమైనా తింగర వేషాలేసి ఈ బిజినెస్ చెడగొట్టావో మడ్రైపోతావు. నోరు మూసుకుని మమ్మల్ని ఫాలో. ఫాలో అని తనిడిపోతుంది. నమస్తే. వెంకటాద్రి గారంటే మీరేనండి? తేడాగా ఉన్నాడు. తినేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు పాపం. వెంకటాద్రి గారు చేసిన తర్వాత నీళ్లు తాగాలి కదా. నమస్తే. వెంకటాద్రి గారిని నేనే. కూర్చోండి. చెప్పండి. హస్తవాసి గారు, మీకు సీల్డ్ కవర్ ఇమ్మన్నారు. దేనికి? నిడమర్లో 2 ఎకరాలు కొన్నాం. త్వరగా ఫ్యాక్టరీ పెట్టడానికి లైసెన్స్ ఇస్తే వెళ్తాం. హైదరాబాద్ వరకు వెళ్ళాలి. నువ్వేం చదివావు? కవర్ సీల్ చేస్తుంటే ఏం చదువుతారండి? అలా కాదు, మామూలుగా. ఓ, ఎంబీఏ. నేనే చదివించా. ఒకసారి ఇందులో ఏముందో చదువు. యా, ఓకే. ఒరే ఎర్రి పప్పల్లారా, ఏదో 4 మాటలు చెప్పగానే నమ్మేడు వినరా?
కొంచెం వాడండి రా. అసలు అక్కడ భూమిలో తిరిగ్గా హైదరాబాద్కి వెళ్ళి చదువుకొని నాకు చాలా పనులు ఉన్నాయి. వీళ్ళు సరేనమ్మా, చూస్తే తిక్కశంకరిలా ఉన్నారు. నువ్వెలా మోసపోయావమ్మా? చూస్తేనే నీలో మేధావితనం ఉట్టిపడుతుంది. నాన్న వెళ్దామా? వెళ్ళాలి. వెళ్ళొస్తాను సార్. బావా బోర్ కొడుతుంది, ఎఫ్ఎం పెట్టవా? అరే ఎఫ్ఎం పెట్టమంటే అలా చూస్తారేంటి? బావా బావా ఒకసారి కారాపా, టీ తాగుదాం. నాన్న ఎంత ఘోరంగా మోసపోయావేంటి? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఆ హస్తవాసిగాడు కనిపించలే. ఏం చేస్తావ్? షూట్ చేసి పారేస్తాను. మీరేమైనా అత్తయ్య షూట్ చేసి పారేయడానికి? చిలక్కి చెప్పినట్టు చెప్పా, వద్దు పడి ఎదవలా కనిపిస్తున్నాడు అని. విన్నారా? అరే ఏం రెచ్చిపోయారు. రండి చల్లబట్టానికి వేడి టీ తాగురుగా. తమ్ముడు మూటి ఇవ్వు. అలాగే అక్క. ఏంటక్క స్థలాలు కొనడానికి వచ్చారా? ఏమో వాళ్ళే అడుగు. ముందు టీ మనం తొందరగా తాగునా? అలాగే. అవతల వాడి రక్తం తాగనుంది కదా బావా? అవును. అత్తయ్యకి చెప్తే మీ రక్తం తాగుతుంది కదా? అత్తయ్యతో చెప్తావా? నా మోటు బట్టే ఆధారపడుతుంది. నిల్లు ప్లీజ్, అమ్మతో చెప్పక నీ దండం పెడతాను. సరే ముందు డబ్బులు ఇవ్వరా. పర్స్ మర్చిపోయినట్టున్నానన్న. గౌరవించావు, నా దగ్గర కార్డ్స్ తప్ప క్యాష్ లేదు. పోన్లే, ఎంతైంది? 15 రూపాయలు. తీస్తాను. డబ్బులు ఇదిగో తమ్ముడు. చిల్లర లేదక్క. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. అలాగే. ఆ మూట ఏంటి? 1000 రూపాయల మూటల నుంచి తీసావేంటి? అందులో ఉన్నాయి కాబట్టి. అసలు మూట అక్కడ ఎందుకుంది? ఆ మూటతో పాటు ఇంకో మూట కూడా ఉంది. ఇంకో మూట? ఆ మూట మనల్ని మోసం చేసినట్టు నిన్న ఇంకొకరిని మోసం చేస్తుంటే చూసి డిక్కిలో వేసా. అయ్యో, ఈ మూట మోసం చేయడం ఏంటి? రండి చూపిస్తా. పత్ర ఇది మూట కాదమ్మా, ముఠ. సభాష కొడలా, నా పరువు నిలబెట్టావు.